నమస్కారం. మన పదం సున్నితమైనది, పవిత్రమైనది, కత్తి కన్నా చాలా పదునైనది. మన పదం మన విజయానికి పునాది వేసి అంచులంచులు పెరిగి శిఖరమై నిలుస్తున్నది. మనం వాడే పదంలో మార్పు వస్తే గనక మన అంతానికి ఆరంభం లాంటిది. మనం పదం వాడే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించవలెను. మన పదం తుపాకీ తూటు కన్నా, కిరాతకుని చేతిలో ఉన్న కత్తి కన్నా చాలా పదునైనది. మన పద కలజల భావంతో తెల్లని కాగితంపై ఎర్రని రక్తపు కన్నీరు కథ రాసి చూపించవచ్చు. మన పదంతో ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా చిత్రహింసలు చేయొచ్చు. నీ ఎదుటివాడు నేను ఎవ్వరు లేని ఏకాకినని కృంగి కృషించినప్పుడు నా చేతిలో ఏమీ లేదు నాకెందుకు అంటూ అతన్ని ఒంటరిగా వదిలివేయకుండా నేనున్నానని నీ చేయినందించి నీ ఒక్క ఓదార్పు పదమే తనలో మనోస్థైర్యాన్ని మనోభావాన్ని పెంచి తనలో కొత్త చైతన్యం కలిగిస్తుంది. మన పదం మన పెదవి నుంచి మాటే దాటక ముందే కొన్ని సమయంలో మన అనుకున్న పదవి కూడా మనకు కాకుండా పోతుంది. మన పదవి మన నుంచి దాటిపోతుంది. తస్మత్ జాగ్రత్త పదం వాడే ముందు, ఎందుకంటే పదం చాలా పదునైనది, చాలా విలువైనది. థ్యాంక్ యూ. మన పదం చాలా విలువైనది.